రియల్ ఎస్టేట్లో తక్కువ టైంలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కేబీపీ డెవలపర్స్. ఇది నేను చాలా గట్టిగా విన్నాను. ఆల్రెడీ నంబూరు దగ్గర ఉన్న ఈ కేబీపీ డెవలపర్స్ ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. ఆల్మోస్ట్ అక్కడ 700 ప్లాట్స్ ఉంటే 500 ప్లాట్స్ అయిపోయాయి. ఇంకో 100 ప్లాట్స్ కూడా అందరు రెడీగా ఉన్నారు కొనడానికి, 100 విల్లాస్. ఆ ప్రాజెక్ట్ గురించి నేనే చాలా ఎగ్జైట్ అయ్యి అక్కడికి వెళ్ళి తెలుసుకుంటే నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఆ ప్రాజెక్ట్ లో ఉన్న బిలీవబిలిటీ కానీ వాళ్ళ విధానాలు కానీ అన్ని చాలా చాలా బాగా నచ్చాయి. అందుకే ఆ కేబీపీ డెవలపర్స్ వారి మచిలీపట్నం సన్నీ శాండ్స్ కేబీపీ డెవలపర్స్ వారి ఇంకో ప్రాజెక్ట్ చూడడానికి ఇక్కడికి వచ్చాను. సో ఇది కూడా చాలా ఎగ్జైటింగ్ గా, చాలా సర్ప్రైజింగ్ విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ కి దగ్గరలో డిసెంబర్లో త్వరలో పోర్ట్ ఒకటి రాబోతుంది. అలాగే 6 లేన్ హైవే పడబోతుంది. బెల్ దగ్గరలో ఉంది. అలాగే స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇవన్నీ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ నుంచి 20 మినిట్స్ దూరంలోనే మనకి ఓఆర్ఆర్ కూడా ఉందన్నమాట. అంటే ఇంకెలాంటి ప్రాజెక్టు ఇంత దగ్గరలో ఇన్ని సౌకర్యాలు ఉన్న ప్రాజెక్టు మనకైతే మీకు దగ్గరలో ఎక్కడ అలాంటిది ఉండదు. అలాంటిది కేబీపీ డెవలపర్స్ వారు మంచి మంచి ప్లాట్స్ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 281 ప్లాట్ల దాకా ఇక్కడ వేస్తున్నారు హైవే యాక్సెస్ లో. సో ఎవ్వరు ఈ ప్రాజెక్ట్ కూడా ఎవరు మిస్ అవడానికి లేదు, ఎందుకంటే అంత బాగుంది. కేబీపీ డెవలపర్స్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే, కే అంటే మీ అందరికీ తెలుసు సురేష్ కాటమరెడ్డి గారు, అలాగే రాబ్ బొబ్బా గారు, అలాగే శ్రీధర్ పాటిబండ్ల గారు. ఇది మీ అందరికీ తెలిసిన కేబీపీ. కానీ నేను ఇదంతా విన్న తర్వాత కేబీపీకి నేను ఒక అబ్జర్వేషన్ చెప్తాను. కే అంటే కళ్ళు మూసుకొని, బి అంటే బిలీవ్ చేసే, పి అంటే ప్రాజెక్టే కేబీపీ. ఈ కేబీపీ డెవలపర్స్ కంపల్సరీ మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తుంది. మీకు చాలా గ్రోత్ కనపడుద్ది అనమాట. ఎవరైనా సరే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మిస్ అవ్వకుండా కేబీపీ డెవలపర్స్ లో ఉన్న ప్లాట్లలో కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని బిలీవ్ చేయొచ్చు ఈ ప్రాజెక్ట్ ని. ఎందుకంటే అంత నిజాయితీ గల పర్సన్స్ దీన్ని డీల్ చేస్తున్నారు. అందులో భాగంగా మనం ఈరోజు శ్రీధర్ పాటిబండ్ల గారు మన దగ్గరే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. ప్రాజెక్టు, ఈ సక్సెస్ ఇవన్నీ పక్కన పెడితే దీనివల్ల ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ రావడం అనేది చాలా గొప్ప విషయం సార్. ఇక్కడే కాదు, మీరు అమెరికాలో కూడా ఐటీ రంగం పరంగా కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ ఆల్మోస్ట్ 3000 మందికి పైగా మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజుల్లో ఒక చిన్న ఉద్యోగం కోసం లేకపోతే ఎవరు ఎంత కష్టపడుతున్నారో మన అందరికీ తెలుసు. కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ కస్టమర్స్కి ఒక పక్క వాళ్ళకి మంచి గ్రోత్ ఉండే ప్రాజెక్ట్ ఇచ్చి, అలాగే ఇలా ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి అసలు మామూలు విషయం కాదు సార్. ఒకసారి చెప్పండి సార్ దీని గురించి, మీకు ఈ థాట్ ఎప్పుడు అనిపించింది, ఎలా దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు? అదే ఇప్పుడు యుఎస్ లో నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ 11,000 acres ల్యాండ్ బ్యాంక్ ఉన్నది. అదే సార్. సో ముగ్గురం కూడాను ఎన్ఆర్ఐస్. ఆల్మోస్ట్ 25 years అయింది మేము యుఎస్ వెళ్ళి. అదే సార్. సో అక్కడ ఐటీ కంపెనీస్ అండ్ అట్లానే రియల్ ఎస్టేట్ రెండిట్లో కూడాను సక్సెస్ చూసి కొంత ఇక్కడ చేయాలి, ఇండియాలో కూడా కొంత స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ 2 or 3 decades ఆర్ గోయింగ్ టు బి ఇండియాస్ ఇయర్స్. అవును అవును. సో ఉద్దేశంతో వెనక్కి రావడం జరిగింది. సో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అండి, సన్నీ శాండ్స్ మచిలీపట్నం దగ్గర. 28 acres ఇది. దాంట్లో 21 acres phase 1 కింద స్టార్ట్ చేశాను. ఓకే ఓకే. 281 ప్లాట్స్ టోటల్. అండ్ కొంచెం మా స్టాండర్డ్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ లో మాకు సాటిస్ఫాక్షన్ ఉండాలి. అదే అవును. కస్టమర్స్ కంటే కూడాను మాకు సాటిస్ఫాక్షన్ ఉన్న తర్వాతే మార్కెట్కి వెళ్తుంది అది. అదే. సో బేసిక్ గా ఈ బిజినెస్ లోనండి ఇంటికి గనక 4 పిల్లర్స్ ఉన్నట్టు ఈ బిజినెస్ లో కూడా 4 ఉంటారు. ఒకటి మేము డెవలపర్స్, ఒకళ్ళేమో మనకు అమ్మిన రైతులు అనుకోండి, అండ్ 3వ వాళ్ళు ఏజెంట్స్, మన ప్లాట్స్ అమ్మేవాళ్ళు, 4వ వాళ్ళు కస్టమర్స్. సో సింపుల్ ఫార్ములా డిజైన్ చేసి 4 హ్యాపీగా ఉండేటట్టు అదే బిజినెస్. బేసిక్ గా ఇప్పుడు ఫస్ట్ ఆ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు లేకపోతే ఇంకొకరు వాళ్ళు టెన్షన్ పడడం, లేకపోతే కస్టమర్లు టెన్షన్ పడడం, ఇవేమీ లేకుండా మీరు ఫస్ట్ ముందు ల్యాండ్ అంతా మీరు ఫుల్ అమౌంట్ కట్టేసి మీరు కొనుక్కొని అక్కడ ప్లాట్లు వేయడం అనేది చాలా పెద్ద విషయం అండి. ఈ విషయంలోనే కస్టమర్స్ అసలు టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఎందుకంటే వీళ్ళు ల్యాండ్ మొత్తం ఫస్ట్ కొనేసుకొని ఆ ప్లాట్లు వేసి ఆ తర్వాత మీకు ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. అలాగే ఇది మొత్తం ఇంజనీర్ల సమక్షంలో జరుగుతుంది. అన్ని అథారిటీలు అన్ని కంప్లైంట్స్ కూడా అయిపోయినాయి కదా సార్? అవునండి, ఇది కూడా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇది అన్ని అప్రూవల్స్ అయ్యాకే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే బ్యాంక్ లోన్ ఎవరైతే కస్టమర్స్ ఇక్కడ కొనాలని చూస్తారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ లోన్ ప్రాసెస్ కూడా వర్కౌట్ అయింది. ఆల్మోస్ట్ 8 banks తో ఇది కనెక్ట్ అయి ఉందన్నమాట. సో అందులో కూడా ఏ డౌట్ లేదు. కాబట్టి అన్ని రకాలుగా కూడా కేబీపీ డెవలపర్స్ వారు పెట్టిన ఈ ప్రాజెక్ట్ అనేది చాలా బెస్ట్ ప్రాజెక్ట్. ఇక్కడ నంబూరు దగ్గర కానీ ఇప్పుడు ఈ మచిలీపట్నం దగ్గర కానీ చాలా మంచి, అంటే దగ్గరలో ఎటు చూసినా కూడా ఇక్కడ ఓఆర్ఆర్ కానీ ఇప్పుడు ఈ 6 lane హైవే కానీ నెక్స్ట్ స్కూల్స్ కానీ అన్ని కూడా చాలా దగ్గరగా దొరికినాయి. కస్టమర్ చూడగానే ఎగ్జైట్ అవ్వడం కానీ వాళ్ళకి అబ్బాయి ఇలాంటిది కదా మనకు కావాల్సిందనే ఫీల్ ఎలా సాధ్యమైంది మీకు? మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇవన్నీ చూసారా? అంటే అంత తొందరగా మేము సాటిస్ఫై అవ్వము. 50 ప్రాజెక్ట్స్ చూస్తే గానీ 1-2 సెలెక్ట్ చేయాలి. అదే సార్. సో ఎందుకంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించి మాత్రమే ల్యాండ్స్ తీసుకోవడం జరుగుతుంది.
సో అంటే కస్టమర్కి వాళ్ళు పెట్టిన ఒక ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉన్నదో 20 lakhs 30 lakhs 40 lakhs వాళ్ళ లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్. అదే అవును సార్ అవును. సో ఇప్పుడు అంటే మేమంటే అమెరికాలో $1 సంపాదించినాం కాబట్టి ₹1 ఉంది కాబట్టి అఫ్ కోర్స్ మేము కూడాను లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వెళ్ళాం కాబట్టి మాకు వాల్యూ తెలుసు. అవి బేసిక్ కస్టమర్స్ కూడా ఇలా ఆలోచించే వ్యక్తులే కావాలి సార్. అది నేను రీసెంట్గా ఏదో మనం వేరే వాడితో కంపేర్ చేయడం కాదు కానీ రీసెంట్గా నవీన్ పోలిశెట్టి అని ఒక హీరో సేమ్ ఇలాగే ఒక ఎవరైనా ఒక టికెట్ కొనుక్కొని థియేటర్కి వస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆ ఒక టైంలో మనం ఆ 200-300 దొరక్క ఎంత కష్టపడ్డామో ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, అది నాకు తెలుసు కాబట్టి వాళ్ళు ఆ థియేటర్కి వస్తున్నప్పుడు వాళ్ళకి న్యాయం చేసే కరెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలిగినప్పుడే నేను వాళ్ళని ఆ టికెట్ కొనమని చెప్పాలి అనే ఫీల్తో ఒకటి చెప్పాడు సార్. నాకు చాలా బాగా అనిపించింది. సేమ్ ఇప్పుడు మీరు చెప్పిన విధానం కూడా కస్టమర్ గురించి ఆలోచన చేసే ఈ ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి చాలా సంతోషకరమైన విషయం సార్. అందులో మాత్రం అసలు తిరగలేదు. ప్లస్ మెయిన్ డెవలప్మెంట్స్ అండి. అంటే మిగిలిన వాళ్ళు పేపర్కే పరిమితం అవుతారు, పేపర్లో చెప్పిన దానికంటే కూడాను ఎక్కువ చేస్తాను. అదే సార్ ఇంజనీర్డ్ డెవలప్మెంట్ అని చెప్పిన అసలు జనాలకు చెప్పినప్పుడు జనాలకు అర్థం కాల ఏంటి ఇంజనీర్ డెవలప్మెంట్. అదే అందరూ వాళ్ళు కట్టేది మేస్త్రే కదా, లేకపోతే ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టేది మేస్త్రే కదా అని చెప్పిన సని కొద్దిగా అదే నవ్వారు. అంటే నేను ఏంటంటే జనరల్గా ఇక్కడ జరిగే ప్రాసెస్ ఎట్లా ఉంటుందని అంటే ఒక 10 walls కట్టిన కాంపౌండ్ వాల్ కట్టిన మేస్త్రికి వాల్స్ ఇచ్చేస్తారు, అదేనా లేదా ఒక 10 ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టిన వాళ్ళకి ఓవర్ హెడ్ ట్యాంక్ ఇచ్చేస్తారు. ఇంజనీర్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే నేను కంప్లీట్ గా టీమ్ ని డిప్లాయ్ చేసుకున్నాను. ఎంఈపీ కన్సల్టెంట్, మెకానికల్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ కన్సల్టెంట్, ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్, స్ట్రక్చరల్ ఇంజనీర్ అండ్ ఆర్కిటెక్ట్. సో దట్ ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాలా, సాయిల్ ఏంటి, దాని టెస్టింగ్ ఏంటి, సాయిల్ టెస్ట్ కి పంపించి దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి తగ్గట్టు స్ట్రెంగ్త్ స్ట్రక్చరల్ ఇంజనీర్ డిజైన్ ఇచ్చిన తర్వాత కానీ మనం ఓవర్ హెడ్ ట్యాంక్. జనరల్ గా బేసిక్ ఎవరైనా సరే ఒకసారి ఇలాంటివి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక 10-15 ప్రాజెక్టులను స్టార్ట్ చేసేసి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి కస్టమర్స్ని కన్ఫ్యూజ్ చేసి ఇలా చేస్తుంటారు. కానీ మీలో ఉన్న నాకు కూడా బాగా నచ్చిన విషయం ఏంటంటే మీరు స్టార్ట్ చేయడమే 2 ప్రాజెక్టులతో స్టార్ట్ చేసి కంపల్సరీగా దీన్ని వాళ్ళందరికీ న్యాయం చేకూరేలాగా కస్టమర్లు అందరూ సాటిస్ఫై అయ్యేలా చేసి ఆ తర్వాత ఇంకొకటి అలా డెవలప్ చేసుకుంటూ వస్తామని చెప్పారు చూడు, అది మాత్రం సూపర్. చాలా నిజంగా హెడ్స్ అప్ చెప్పాల్సిన విషయం సార్ అది. ఆ విషయంలో నిజంగా కస్టమర్ కూడా వాళ్ళు కూడా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఇక్కడ మనం కొనొచ్చు అనే ఫీల్ కలగజేసేలాగా ఉంది మీ విధానాలన్నీ కూడా. అది మాత్రం చాలా సూపర్ విషయం సార్. ఇంకా ఇక్కడ ఈ మచిలీపట్నంలో ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా అందరు వాళ్ళు ఎగ్జైట్ అయ్యే విషయాలు ఇంకేమైనా ఉన్నాయా? రైట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. అంటే కోవిడ్ తర్వాత ఏంటంటే సిటీలో కంటే కూడా కొంత బయటకు వచ్చి ఉందాము అనే కల్చర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అదే అవును. సో ఇప్పుడు మచిలీపట్నానికి జస్ట్ 8 kilometers. ఇక్కడ విలాస్ కట్టుకొని ఉండాలని అన్నా కానివ్వండి, కొంచెం ప్రశాంతమైన వాతావరణం, చుట్టుపక్కల మొత్తం మనకు పొలాలు కనపడుతుంది. సో పొలాల మధ్యలో మనకి 8 kilometers మచిలీపట్నానికి దగ్గరలో, అది నేషనల్ హైవే 65 మీద. జనరల్ గా మిగిలిన వెంచర్స్ అన్ని కూడాను లోపలికి 1 kilometer లోపలికో లేకపోతే 40 feet రోడ్ తీసుకొని ఒక 100 meters 200 meters లోపలికి వెళ్ళి వెంచర్స్ చేస్తారు. మంది మాత్రం రైట్ ఆన్ హైవే 65 మీద ఉన్న ప్రాజెక్ట్ లక్కీగా దొరికింది మనకు, ఒక రకంగా చెప్పాలి అని అంటే. సార్ నాకు ఆ 2 చూసినప్పుడు అదే అనిపించింది. మీకు ఫస్ట్ మీకు లక్కీగా దొరికే, ఇప్పుడు కస్టమర్స్ కి లక్కీగా దొరుకుతున్నాయి ప్లాట్లు కూడా. కరెక్ట్, అది నిజం, అదైతే షూర్. అలాగే మీ సపోర్ట్ స్టాఫ్ అండి, వాళ్ళంతా ఎలా కోఆపరేట్ చేస్తున్నారు మీకు? మొత్తం మంచి సపోర్ట్ స్టాఫ్ అండి. అంటే అన్నిటికంటే నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే మనం అక్కడ ₹1 సంపాదించినాం, ఇక్కడ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడం మూలంగా అంటే మా మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోకూడదు. అదే ఎంత వస్తే ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీఆర్ హ్యాపీ. ఏదో మేము ఫస్ట్ లో పెట్టే రూపాయికి 3 times రావాలా 4 times రావాలా అది మా ఫార్ములా కాదు. మా ఫార్ములా ఏంటంటే పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోకూడదు, పైన ఎంత వస్తే అంత. కనీసం ఇప్పుడు కేబీపీ అనే బ్రాండ్ తో 6 నెలల వరకు మన మార్కెట్ లో లేము, 6 నెలల ముందు వరకు. ఇప్పుడు ఈ రోజున కనీసం ఒక 200 మంది డైరెక్ట్లీ కానివ్వండి ఇండైరెక్ట్లీ కానివ్వండి కేబీపీ డెవలపర్స్ మీద జీవనోపాధి నడుస్తుంది వాళ్ళకి. అన్నిటికంటే మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఏందయ్యా అని అంటే కనుక అది మిగిలిన వాటన్నిటికంటే. అందుకే అంటాను ఇందాక జస్ట్ నేను క్యాజువల్ గా ఇక్కడికి వచ్చే ముందు ఈ కారులో వస్తుంటే మీరు లేరు, అప్పుడు మీ ఎవరైతే మీ వెహికల్ నడిపేస్తున్నా కానీ లేకపోతే మీతో మీ పర్సన్స్ ఎవరైతే నా పక్కన కూర్చున్నారో వాళ్ళందరూ చెప్తున్నారు ఆయన చాలా నిజాయితీ గల పర్సన్ అండి, ఆయనకు అసలు కోపం రాదు, ఆయన మాతో పాటు అందరితో పాటు కలిసి ఈవెన్ లంచ్ చేసేటప్పుడు కూడా మాతో పాటు కలిసి చేస్తారు. నేను అప్పుడే అన్నాను ఇంకా అలాంటి వాళ్ళకి సక్సెస్ రాక ఎవరికి వస్తుంది, ఆయన అందుకే కదా అమెరికాలో అంత సక్సెస్ అయ్యి ఇక్కడికి వచ్చారు అని చెప్పి ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అదే సూపర్ సక్సెస్ అవుతుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. నిజంగా ఆల్ ద బెస్ట్ ప్రాజెక్ట్ కానీ కేబీపీ డెవలపర్స్ సంబంధించిన మీరు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా ఇంతే సూపర్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే మీ విజన్ చాలా బాగుంది, నాకు అదైతే నచ్చింది. అన్ని రకాలుగా మీరు సెలెక్ట్ చేసిన ప్లేసులు కానీ అలాగే మీరు నడుపుతున్న ఈ విధానాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చినాయి. అలాగే కస్టమర్స్ కూడా ఇంతే బాగా నచ్చుతాయి. కాబట్టి ఎవరైనా సరే డబ్బులు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయాలని నేను ఫస్ట్ నుంచి చెప్తుంది అదే, మనం దేని మీద ఖర్చు పెట్టినా దాన్ని మనం కాపాడుకోవాలి. అదే భూమి మీద ఖర్చు పెడితే భూమి మనల్ని కాపాడుద్ది. కాబట్టి అలాంటి భూమి మీద ఖర్చు పెట్టాలనుకున్న ప్రతి ఒక్కరూ కేబీపీ డెవలపర్స్ వారు పెట్టిన ఈ 2 ప్రాజెక్టుల్లో కనుక అక్కడ నంబూరు దగ్గర కానీ ఇక్కడ మచిలీపట్నం దగ్గర కానీ మీరు ఎవరైనా సరే
నేను చెప్తున్నాను కదా, కళ్ళు మూసుకొని ఈ ప్రాజెక్ట్ని బిలీవ్ చేయొచ్చు. మీరు హ్యాపీగా ఇక్కడ ఒకసారి కొన్నారంటే ఆ గ్రోత్ మీరే చూస్తారు. మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇక్కడ ఉన్న సౌకర్యాలన్నీ కూడా అంత బాగున్నాయి అన్నమాట.